బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను తగ్గించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ మహాకృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచి ఉన్నావు. నీ రాకడకు మమ్మలను సిద్ధము చేసుకొని ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు. నీవెలాగూ పరిశుద్ధుడవై ఉన్నావు, అలాగూ మేము పరిశుద్ధులంగా తండ్రి మేము సిద్ధపడుట కొరకు మీ సహాయం మాకు అనుదినం అనుగ్రహించచ్చు. పరిశుద్ధపరుచున్న పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యం మేము ధ్యానం చేసుకొని పోవచ్చు ఉండగా నీ ఆత్మచేత మమ్మల్ని నింపి సర్వసత్యములోనికి నడిపించండి. దేవా, నీ వాక్యం మాకు బోధించి దాన్ని అర్థం చేసుకొని మీరు చెప్పిన ప్రకారం మేము జీవించి మీరు అక్కడికి సిద్ధపడే ధన్యత మాకు దయచేసి మహిమనందుకొనుమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడివచ్చున దేవుని పిల్లలారా, 2వ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకొనినటువంటి వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తున్నటువంటి ఉత్తరములో ప్రభు యొక్క మరి సిలువ కార్యమును గూర్చి మరి వివరిస్తూ తన వ్యక్తిగతమైనటువంటి జీవిత సాక్ష్యమును కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో మనము చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను అని మాట్లాడుతున్నాడు. రే దేవుని పిల్లలారా, ఈ 20వ వచనం అంతట్లో నుండి మనము ధ్యానము చేసుకొనబోచున్నటువంటి అంశము ఏమిటి అనంటే, నేనిప్పుడు జీవించుచున్న జీవితము. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు నేను జీవించుచున్నటువంటి జీవితము అనేటువంటి అంశము మనము మన వ్యక్తిగతమైనటువంటి జీవితమును పరిశీలన చేసుకుంటానికి మరి మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఈయన జీవించుచున్నటువంటి జీవితము తనను ప్రేమించి తన కొరకు మరి తను తగ్గించుకొని దేవుని కుమారుడు ఎలాగో రక్షణ కార్యం నెరవేర్చారో ఆయన యందు విశ్వాసం ఉంచుతూ నేను జీవిస్తున్నాను అనేటువంటి మాట మరి పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు జీవించుతున్న జీవితము అనేది మనకు ఆయన ఆత్మ పరిశీలన కొరకు మాట్లాడినటువంటి మాటగా మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. అంశం మరొకసారి తెలియజేస్తున్నాను. నేనిప్పుడు జీవించుచున్న జీవితము. మనము కూడా ఈ 2025వ సంవత్సరములో నేనిప్పుడు జీవించుచున్న జీవితము ఎలాంటిదై ఉన్నది, నేను ఎవరి కోసం జీవిస్తున్నాను, ఏ విధంగా జీవిస్తున్నాను, ఏమి పొందుట కొరకు నేను జీవిస్తున్నాను అనేది ఆత్మ పరిశీలన మనం చేసుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రభువు
మన కొరకు సిలువలో తన పరిశుద్ధ రక్తమును చిందించిన వారు, మన పాపములను ఆయన క్షమించి మనకు రక్షణ సిద్ధపరచిన వారు ఉన్నారు కనుక మనము ప్రభు ఇచ్చేటువంటి నిత్య రక్షణలోనికి చేరడానికి, నిత్య జీవంలోనికి చేరడానికి, ఆయన నిత్య సహవాసములోనికి మనం చేరడానికి తగినటువంటి జీవితం మనం జీవించవలసిన వారమై ఉన్నాం. మరి గడిచిన సంవత్సరములన్నింటిలోనూ దినముల్లోనూ మనము జీవించినటువంటి జీవితము ఎంతవరకు రాకడకు మనలను సిద్ధపరిచింది అనేటువంటిది ఒక ప్రక్కన మనం ఉంచితే, ఇప్పుడు సూచనలు జరుగుతూ ఉన్నవి రాకడ సంబంధమైనవి, ప్రభు త్వరగా రాబోతున్నారనేటువంటి విషయం స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యమును మనం వాడుకొనొచ్చు. మనం ఎలా జీవిస్తున్నాము అనేటువంటిది పరిశీలన చేసుకుని కొంచెం ఆత్మీయంగా జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే సార్దీస్ సంఘంతో ప్రభువారు చెప్తూ అంటున్నారు, నీ క్రియలు నేను ఎరుగుదును, అవి ఏమనగా నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అని సార్దీస్ సంఘంతో మాట్లాడినటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. మరి సార్దీస్ సంఘముతో మరి మమేకమయ్యేటువంటి జీవితము కొంతమంది జీవించేటువంటి పరిస్థితి. మరి దేవుడు 7 సంఘములను గురించి మాట్లాడేటప్పుడు మానవాళి యావత్తు 7 సంఘాల్లో ఏదో ఒక కేటగిరీలోనికి, ఏదో ఒక సంఘ అనుభవంలోనికి చేరేవారుగా ఉంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. సార్దీస్ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల వలె నేటి దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఉంటే వారి పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివి అంటున్నా. అంటే ప్రజల లోకములో మనుషుల ఎదుట మనం జీవిస్తున్నామనేటువంటి రీతిగా మనం కనబడినప్పటికీ దేవుని దృష్టిలో చచ్చిన వారంగా ఉంటే మనకేం ప్రయోజనం? దేవుని దృష్టిలో బ్రతికిన వారంగా మనం ఉండాలి అని అంటే మనము పరిశుద్ధత కలిగిన వారమై ఉండాలి. పరిశుద్ధులే పరలోకములో ప్రభు యొక్క రాజ్యములో నిత్యము జీవించగలిగిన వారు అవుతారు. కాబట్టి ఇక్కడ ప్రభు దృష్టికి మన క్రియలు, మనము పరిశుద్ధమైనటువంటి క్రియలు చేయుచున్నటువంటి వారముగా కనబడాలి అనేటువంటిది వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం. మనము బ్రతుకుతున్నటువంటి బ్రతుకు అది మరి దేవుని దృష్టిలో మనము సజీవులుగా ఉన్నాము అనేది మనము దేవునికి కనబరచవలసిన వారమై ఉన్నాం. 2 విషయాలు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ మరి క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని మాట్లాడుతూ పౌలు గారు చెప్పినటువంటి ఈ మాటను మనం చూస్తే, 1 శరీర జీవితము, 2 ఆత్మీయ జీవితము ఈయన పరిశీలన చేసుకున్నాడు. తన శరీర జీవితం ఎలా ఉంది, ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేటువంటిది పరిశీలన చేసుకున్నాడు. తాను జీవించేటువంటి జీవితము, ఇప్పుడు శరీరముతో నేను జీవిస్తున్నటువంటి ఈ జీవితము, ఇది క్రీస్తు నాయందు జీవించుతున్నటువంటి జీవితము. మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, పరలోకములో ఆత్మ జీవితము ఎలా ఉంటుంది అంటే మనము క్రీస్తులో జీవించే జీవితం. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ 2 విషయములను మనము జాగ్రత్తగా మరి పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. నేనిప్పుడు జీవించుచున్న జీవితము అనేటువంటి అంశములో ఇక్కడ, అక్కడ అనే 2 పదాలు పెట్టి మనము చూద్దాం. ఇక్కడ నేనిప్పుడు జీవించుచున్న జీవితము, అక్కడ నేను జీవించుచున్నటువంటి జీవితం. ఇక్కడ అనంటే ఈ లోకంలో శరీరముతో మనం జీవించేటువంటి జీవితము ఎలా ఉన్నది, అలాగే అక్కడ ప్రభువుతో పరలోకములో జీవించే జీవితము ఎలా ఉన్నది. ఈ రెండింటినీ కూడా మనము పరిశుద్ధమైన జీవితముతో మాత్రమే సాధ్యపరుచుకోగలుగుతాం. చూద్దాం. ఇక్కడ
క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటే క్రీస్తుతో కలిసి జీవించడం. ఇక్కడ క్రీస్తు మనలో ఉంటూ ఉన్నారు, ఆయనతో కలిసి మనము జీవించడం. అక్కడ క్రీస్తు యందు జీవించడం, క్రీస్తు లోపల ప్రభువులో కలిసి, ఇప్పుడు ప్రభు మనలో కలిసి ఉన్నారు, మనతో కలిసి ఉన్నారు. అక్కడ మనము ప్రభువులో కలిసి ప్రభువుతో కలిసి ఉండేవారం కాగలుగుతున్నాం. కాబట్టి బాప్తిస్మము గుర్చినటువంటి విషయంలోనికి వస్తే నీటితో నీళ్లలో అనేటువంటి మాట వాడబడింది. ప్రభువుతో మనం జీవించటం కోసము మనం బాప్తిస్మం తీసుకున్నటువంటి వారంగా ఉన్నాం. ఇక్కడ ఈ సంవత్సరము కొంచెం మనం ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకొనడానికి నేను ఇప్పుడు జీవించుతున్నటువంటి జీవితము ప్రభువుతో కలిసి జీవించుతున్న జీవితమేనా? నా యందు క్రీస్తు జీవించుచున్నారా? నేను ప్రభువుతో కలిసి జీవించగలిగేటువంటి జీవితం నేను ఇప్పుడు జీవించగలుగుతున్నానా? నేను ఇప్పుడు ప్రభువుతో కలిసి జీవించాలి. రాకడ వచ్చినప్పుడు అప్పుడు ప్రభువుతో కలిసి నేను పరలోకంలో కూడా జీవించాలి. ఇక్కడ కానీ అక్కడ కానీ నేను ప్రభువులో ఉండాలి. ఇది మన జీవితం యొక్క మరి టార్గెట్గా మనం పెట్టుకొని మనం జీవించాలి అనేటువంటిది గుర్తు చేస్తూ ఉన్నాను. యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 57వ వచనములో చూసినట్లయితే అక్కడ ప్రభువారు మాట్లాడుతున్న మాట, మరి నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టుగానే నన్ను తినువాడు నా మూలముగా జీవించును అని. ప్రభువారి యొక్క శరీర రక్తంలోని గుర్చినటువంటి సంస్కారమును గుర్చినటువంటి బల్లారాధన గుర్చినటువంటి విషయంలో అనేక మార్లు ఈ వాక్యం మనం ధ్యానం చేసుకుంటాం. ఎవడు నా శరీరం తిని నా రక్తం తాగుతాడో వాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినమని నేను వానిని లేపెదను అనేటువంటి మాట ప్రభువు చెప్పినటువంటి మాట. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడి అని ప్రభువు చెప్పినటువంటి మాట మనము బల్లారాధనలో సంస్కారపు ఆరాధనలో మనము జ్ఞాపకం చేసుకునే వారంగాను ప్రభు యొక్క శరీర రక్తం తీసుకునే వారంగాను ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఆ మాటలో ఉన్నటువంటి అర్థం మనం చూసినట్లయితే నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు కూడా జీవిస్తాడు అనేటువంటి విషయం ప్రభు అన్నారు. తండ్రి మూలంగా ఈయన ఎలా జీవిస్తున్నాడు అంటే పరిశుద్ధుడుగా జీవిస్తూ ఉన్నాడు. ఈయన తండ్రిలో ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఉన్నటువంటి ఈయన తండ్రితో ఏకమై ఉన్నటువంటి వారు కనుక పరిశుద్ధుడు అని స్తుతింపబడుతున్నటువంటి త్రిత్వ దేవునిలో ఉన్నటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములోనికి తండ్రి మూలముగా తండ్రి వలన వచ్చిన వారు కాబట్టి ఈయన పరిశుద్ధుడుగా మరి ఈ లోకమందు జన్మించి శరీర జీవితము పరిశుద్ధమైనదిగాను ఆత్మ జీవితము పరిశుద్ధమైనటువంటిదిగాను ఉన్నది. ఇప్పుడు ఈయన పరిశుద్ధ శరీరమును మనం తీసుకునటం ద్వారా మన శరీర జీవితము పరిశుద్ధమైనదిగా ఆయన చేసేవారై ఉన్నారు. అందుకంటున్నాడు, నేను తండ్రి మూలంగా ఎలాగూ జీవిస్తూ ఉన్నానో నన్ను తినువాడు కూడా నాలాగానే అలాగే జీవిస్తాడు అనే మాట మాట్లాడుతున్నారు. ఆయన ఎలాగూ పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడో అలాగ మనం పరిశుద్ధులుగా జీవిస్తాము అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే మరి ఆత్మ జీవితమును చూస్తే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అటు శరీర రీతిగా పరిశుద్ధుడు, ఆత్మరీతిగా ఆయన పరిశుద్ధుడు. మనం ఒక మాటను గమనించాలి, నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా అలాగ జీవిస్తాడు అనేటువంటి మాట ప్రభువు చెప్పినటువంటి మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పరిశుద్ధుడు అనే 3 పదములు అలాగ పెట్టి మనం చూస్తే తండ్రి పరిశుద్ధుడు, ఆయన మూలముగా జీవిస్తున్నటువంటి క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఈయన శరీర రక్తములు మనం తీసుకున్న దాన్ని బట్టి విశ్వాసి కూడా పరిశుద్ధుడు, మనిషి కూడా పరిశుద్ధుడు. తండ్రి పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు, విశ్వాసి పరిశుద్ధుడు. ఎప్పుడు ఆయన శరీర రక్తం తీసుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు శరీర రక్తములను తీసుకొని ప్రభువు చెప్పింది చేసి ప్రభువు ద్వారా మనము జీవించే వారముగా ఉంటే
పరిశుద్ధత ఎంత సంపూర్ణమవుతుందంటే శరీరరీతిగా సంపూర్ణమవుతుంది, ఆత్మరీతిగా సంపూర్ణమవుతుంది. టోటల్గా మనము పరిపూర్ణ పరిశుద్ధులము అవుతూ ఉన్నాం. కాబట్టి ఇది ఆయన మన కొరకు సాధించడానికి, మనకి ఇవ్వడానికి శరీరధారిగా వచ్చి ఆయన చేస్తున్నటువంటి కార్యము శిలువ మీద తన పరిశుద్ధ రక్తమును చిందించడం, పాప పరిహారం అనేటువంటిది చేయడం. మనము శిలువ ధ్యాన దినముల్లోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాము. ముందుగా ఈ విషయములను గుర్తు చేయడానికి గల కారణం ఏమిటి అనంటే, మరి శిలువ ధ్యాన దినములను భక్తి శ్రద్ధలతో మనము పాటించేటువంటి వారంగాను, మరి ఈ 40 దినాల ధ్యానాల వలన పొందేటువంటి పరిశుద్ధత మరి మిగిలినటువంటి కాలములో కూడా, అంటే తర్వాత కాలములో కూడా అనుదినము మనం కొనసాగిస్తూ ప్రభు ఎప్పుడొస్తే అప్పుడు ఆయన రాజ్యంలోనికి వెళ్ళగలిగేటువంటి పరిశుద్ధతను సంపాదించుకొనాలి అనేటువంటి ఉద్దేశముతో జాగ్రత్తగా ఆత్మపరిశీలన చేసుకొని జీవించమని చెప్పడానికి, హెచ్చరిక చేయడానికి, మరి దైవవాక్యమును బట్టి నడుచుకుందాము అని చెప్పడానికి ఈ వాక్యమును మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ప్రియదేవుని పిల్లలారు, ఇంకా చూస్తున్నట్లయితే యెషయా గారి గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, మరి యూదా రాజు అయినటువంటి హిజ్కియా గారు ఆయన మరి రోగి అయి ఉన్నాడు. తర్వాత ఆరోగ్యం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ఆరోగ్యం పొందిన తర్వాత దేవుని గురించి స్తుతిస్తూ వ్రాస్తున్నటువంటి వాడుగా ఉన్నటువంటి విషయాలను మనం కొన్నిటిని పరిశీలన చేద్దాం. అక్కడ చూస్తే 15వ వచనములో, అనగా యెషయా గారి గ్రంథం 38వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, నేనేమందును అని ఆయన మాట్లాడుతూ, ఆయన నాకు మాట ఇచ్చెను, దానిని ఆయనే నెరవేర్చెను అనే విషయం మాట్లాడుతున్నాడు. దేవుడు మాట ఇచ్చాడు, దానిని నెరవేర్చాడు అని మాట్లాడుతున్నాడు. తన యొక్క రోగమును, తన యొక్క పాపమును తీసివేసి, తనకొచ్చినటువంటి మరణమును కొట్టివేసి జీవమునివ్వడానికి ఆయన మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చాడు అనేటువంటి విషయము ఆయన సంతోషంగా దేవుని స్తుతిస్తూ మాట్లాడినటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు, నా కొరకు ఆయన మాట ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మనందరి కొరకు ఆయన మాట ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మన దోషములు ఆయన మీద మోపబడినవిగా ఉన్నవి. మన పాపములను ఆయన మీద మోపటం అనేటువంటి జరిగింది. సిలువలో ఆయన మనల్ని రక్షించడానికి, పాపముల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చినటువంటి రక్షకుడుగా ఉన్న ఆయన మాట ఆయన నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. మరి తండ్రితో మాట ఇచ్చి మానవాళి యొక్క సమస్త దోషములను, పాపములను పరిహారం చేయడానికి నేనున్నాను, నేను వెళతాను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చి వచ్చి ఆయన మన దోషములను, పాపములను తీసివేసి సిలువ కార్యము ద్వారా ఆయన మనకు రక్షణ సంపాదించడం అనేటువంటిది నెరవేర్పును కనబరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా చూడండి, మరి 17వ వచనం చదువుకుందాం. 16కు వెళ్ళడం లేదు, 17 చదువుతున్నాం. 17వ వచనంలో చూస్తే ఆయన నీ ప్రేమ చేత అంటున్నాడు, నా ప్రాణమును విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసితివి. ఇక్కడ చూడండి, మరి నీ ప్రేమ చేత నా ప్రాణమును విడిపించితివి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రేమ చేత మన ప్రాణములను ఆయన విడిపించిన వాడుగున్నాడు. ఆయన వీపు వెనుక తట్టు మన పాపములన్నింటినీ పారవేసిన వాడుగా, తీసివేస్తున్న వాడుగా ఉన్నాడు. ఈ అనుభవము సిలువ కార్యము జరగక ముందే మరి ఈయన హిజ్కియా గారు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, కార్యము నెరవేర్చబడిన తర్వాత ఆయన ఆరోహణమై తిరిగి పరలోకంలోనికి వెళ్ళి రెండో రాకలు వస్తున్నానని సువార్తను ప్రకటిస్తూ అనేక సూచనలు జరుగుతూ ఉన్నటువంటి ఈ కాలంలో మనము ఈ సంగతులను మన వ్యక్తిగతంగా మనము సాక్ష్యమిచ్చు రీతిగా అనుభవించకపోతే మనం దైవ రాజ్యము కొరకు, రాకడ కొరకు ఎలా సిద్ధపడగలుగుతాం? ఇదిగో హిజ్కియా గారు దేవుని గురించిన విషయంలోను స్పష్టంగా ఆయన ఘనముగా మాట్లాడుతుంటున్నాడు. నీ ప్రేమ చేత నా ప్రాణమును విడిపించావు,
నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసితివి అంటున్నాడు. ఇప్పుడు 16వ వచనంలోనికి వద్దాం. వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. వీటి చేతనే, నీ ప్రేమ చేత, నా పాపములను నువ్వు తీసివేయడం చేత, నా ప్రాణమును విడిపించుట చేత నీవు నన్ను బాగు చేస్తూ ఉన్నావు, నన్ను జీవింపజేస్తూ ఉన్నావు. రే దేవుని పిల్లలారా, ఇది సిలువలో మన కొరకు ప్రభువు వారు నెరవేర్చినటువంటి కార్యముగా మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము? ఆయన తన ప్రేమ చేత మన ప్రాణములను విడిపించాడు. ఆయన మన పాపములను ఆయన వెనుక తట్టు పారవేస్తున్న వాడుకున్నాడు. వీటి ద్వారానే, అనగా ఆయన సంపాదించిన రక్షణ ద్వారానే, విజయము ద్వారానే మన ఆత్మను ఆయన జీవింపచేయచ్చు ఉన్నాడు. ఇప్పుడు శరీరమునేమో ఆయన శరీర రక్తములు ఇచ్చుట ద్వారా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన పొందిన విజయము ద్వారా, రక్షణ ద్వారానేమో ఆయన మనలను ఆత్మ సంబంధమైన జీవితం జీవించినట్లుగా చేస్తున్నాడు. ఇప్పుడు శారీరకంగాను ఆత్మీయంగాను మనము ప్రభు కొరకు జీవించేటువంటి జీవితము ఈ శిలువ కార్యము ద్వారా నెరవేర్చి మరి దేవుడు చూపిస్తూ ఉండగా, మనము వీటిని ప్రక్కన పెట్టివేసి నేనిప్పుడు జీవించుతున్న జీవితము అని ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఏమి తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందుమా అని వాటి కొరకు ప్రయాసపడుతూ జీవితమును వ్యర్థం చేసుకుంటే ప్రభు రాకడ వచ్చిన సమయంలో ఆయనతో పాటు ఎలా వెళ్ళగలుగుతాము? కాబట్టి నా ప్రశ్న, లేకపోతే నా ఉద్దేశ్యము, వాక్య ప్రకారము పౌలు గారు చెప్పినటువంటి ఆయన సాక్ష్యము మనము పరిశీలన చేసుకొని నేనిప్పుడు జీవించుతున్న జీవితము అని మనము ఆలోచన చేసుకొని, నేను ఇప్పుడు జీవించుతున్న జీవితము ఇటు శారీరకంగా నేను ప్రభువుతో కలిసి జీవించగలుగుతున్నానా, ఆత్మీయంగా ప్రభువుతో పరలోకంలో చేరగలిగేటువంటి క్రియా జీవితము, పరిశుద్ధ క్రియా జీవితం జీవించగలుగుతున్నానా, నేనిప్పుడు జీవించుతున్న ఈ జీవితం ఎలా ఉన్నది అని మనం పరిశీలన చేసుకోవాలంటున్నాను. ఈ సంవత్సరము నేను ఇప్పుడు జీవించుతున్న జీవితము ప్రభువుతో ఉండేది, ప్రభువులో ఉండేది అయి ఉన్నది అని మనము జాగ్రత్త కలిగి జీవించాలంటున్నాను. ఇంకో చూడండి, 18వ వచనంలో మనం చూసినట్లయితే హిజ్కియా గారు ఏమంటున్నాడంటే, పాతాళమున నీకు స్తుతి కలుగదు, పాతాళంలో నీకు స్తుతి ఉండదు అని అంటున్నాడు. తర్వాత మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. ఇంకా చూడండి ఏమంటున్నాడు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. ఈ 3 విషయాలు కొంచెం మనం చూద్దాం. పాతాళమున నీకు స్తుతి కలగదు. పాతాళము దేవుని స్తుతించదంట. ఎందుకు స్తుతించదు పాతాళము? తను అనేక మంది ఆత్మలను పట్టి బంధించి ఉంచాలి అని అనుకుంటే ఈయన పాతాళం వరకు వెళ్ళి, ప్రభువారు పాతాళం వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని సైతం విడిపించి తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నారు కనుక అది స్తుతించటం లేదు అంటున్నాడు. కానీ వాస్తవానికి అది స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నా వరకు వచ్చాడు అని పాతాళము దేవుని స్తుతించాల్సి ఉన్నది. కానీ తన దాకా వచ్చిన అది స్తుతించటం లేదంట. ఇంకా చూద్దాం, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. మృతి, మరణము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించటం లేదంట. మరి అది ఎందుకు చెల్లిస్తుంది? దాన్ని జయించిన వాడుగా ఆయన ఉన్నాడు కదా, వచ్చి దాని నుంచి విడిపించాడు కదా మానవాళిని పట్టి మృతులను చేసి నాశనం చేయాలి అని చెప్పేసి అని మృతి ఉంటే, మరణం ఉంటే ఆయన వచ్చి దానిని జయించి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన దాన్ని ఓడించినటువంటి వాడుగా ఉన్నారు. అందుకని అది కృతజ్ఞతాస్తుతి చెల్లించటం లేదంటున్నాడు. అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు? అది ఎందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి అని అంటే, కృతజ్ఞతాస్తుతి చెల్లించాల్సినటువంటి అవసరం దానికి ఉన్నది. మృతి కూడా, మరణం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఎందుకనంటే సర్వమానవాళిని విడిపించడానికి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు పోరాడినది ఈ మరణముతోనే. కాబట్టి
ఈ మరణము నుండి మనల్ని విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన విజయానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఈ మరణం అనేటువంటి పదము, మరణం అనేటువంటి విషయము లేకుండా జరగలేదు కాబట్టి దేవుని యొక్క విజయమును గూర్చిన, రక్షణ గూర్చిన విషయం మాట్లాడేటప్పుడల్లా ఈ మరణం అనేటువంటి దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం గనక నీ విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారు నన్ను గూర్చినటువంటి మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది నేను నీకు స్తుతి చెల్లించాల్సినటువంటి గొప్ప సంగతి అయి ఉన్నదని స్తుతి చెల్లించాలి. అయితే అది చెల్లించటం లేదు. తర్వాత చూస్తే సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు అని. సమాధిలోనికి దిగేవారు సత్యమును ఆశ్రయించటం లేదండి. అసలు సత్యం ఏమిటి అని అంటే సమాధుల్లో నుంచి తిరిగి మనల్ని సజీవులుగా ప్రభువారు లేపుతాడు. ఇది సత్యము. మనల్ని పునరుద్ధారణైనటువంటి ప్రభువు పునరుద్ధానులుగా చేస్తారు. ఇది సత్యము. ఈ సమాధిలోనికి దిగేటువంటి వారు సత్యాన్ని తెలుసుకోవడం లేదు, ఆశ్రయించటం లేదు, ప్రభువుని ఆశ్రయించటం లేదు. సమాధిలో నుండి మేము తిరిగి లెగవగలగడానికి నువ్వు ఆధారమై ఉన్నావు, నువ్వు మమ్మల్ని తిరిగి లేపుతావు కాబట్టి నీకు వందనాలు ప్రభు అని ప్రభువుని అంగీకరించాలి. కానీ అలాగ చేయడం లేదు. లోకములో ఉన్నటువంటి వారు ఇలాగుంటూ ఉన్నారు. ఈ కడవరి దినాల్లో ఉండేటువంటి వారు పాతాళం వలె ఉంటూ ఉన్నారు, మృతి వలె ఉంటూ ఉన్నారు, సమాధి వలె ఉంటూ ఉన్నారు. కానీ ఒక సమయం వస్తుంది, అప్పుడు ప్రభు రాకడలో చందరిని లేపి తీసుకొని వెళ్ళిన తర్వాత అయ్యో ఇన్ని విషయాలు ప్రభు యొక్క శిలువ కార్యము ద్వారా, రక్షణ కార్యము ద్వారా నెరవేరినటువంటి విషయాలు మన దాకా వస్తే మనం వాటిని గ్రహించుకోలేకపోయాము, ప్రభు కొరకు జీవించలేకపోయాము. కాబట్టి మనము వీటితోనే ఉండిపోవాల్సి వచ్చిందని ఆ పాతాళంలోనే ఉండిపోతారు, ఆ మృతితోనే ఉండిపోతారు, మరణంతో ఉండిపోతారు, ఆ సమాధుల్లోనే ఉండేటువంటి స్థితిని, విడిచిపెట్టబడినటువంటి స్థితిని కలిగి ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నేనిప్పుడు జీవించుతున్న జీవితము అని దాన్ని మనం పరిశీలన చేసుకొని నేను ఎలాంటి జీవితం జీవిస్తున్నాను, ప్రభు నా కొరకు ఎలాంటి జీవితం సిద్ధపరిచారు, నేను ప్రభుతో జీవించడానికి నేనేమి క్రియలు చేయవలసి ఉన్నది, నేను బ్రతికినను జీవించుతున్నటువంటి వాడుగానే దేవుని దృష్టిలో ఉండాలి కానీ నేను బ్రతుకుతూ ఉన్నాను కానీ మృతుడుగా దేవుని దృష్టిలో ఉంటున్నానేమో, అలా ఉండకూడదు. నేను నా క్రియలను సరి చేసుకోవాలి, నా జీవితాన్ని సరి చేసుకోవాలని నడుచుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, 19వ వచనములో మనం చూసినట్లయితే సజీవులే నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతించుచున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే తండ్రులు కుమారులకు కూడా తెలియజేస్తున్నారు, దేవుని స్తుతించాలి, ఆయనే మనకు రక్షకుడై ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు అనేటువంటి విషయము హిజ్కియా గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ దినమున నేను నిన్ను స్తుతిస్తున్నాను అని, అనుదినము సజీవుణ్ణి ఉన్నటువంటి నేను, శారీరకంగా ఆత్మీయంగా సజీవ స్థితిని కలిగి ఉన్నటువంటి నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, నా బిడ్డలకు కూడా నేను చెప్పుకుంటూ ఉంటాను, ఈయనే మన రక్షకుడు, ఈయన్నే మనం ఆరాధించాలి అని చెప్పి నిన్ను ఆరాధించే రీతిగా మేము జీవిస్తాము అని బిడ్డలకు కూడా బోధించుకునే వారంగా మనం ఉండాలి. ఇది దేవుడు ఈ సంవత్సరంలో నీ నుండి మన నుండి కోరుకొనుచున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు జీవించుతున్నటువంటి జీవితము ప్రభు యొక్క పరలోక రాజ్యంలోనికి చేరేటువంటి జీవితముగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ శిలువ ధ్యానముల ద్వారా నాకు అనుగ్రహించుచూ ఉన్నారు అని మనము నమ్మి ప్రార్థన చేసుకొని రాకడకు మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అటు ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, మీకు నమస్కారములు. ఈ 2025వ సంవత్సరములో శిలువ ధ్యానముల్లో ప్రభువా, ఇదిగో మేము శారీరకంగా ఆత్మీయంగా పరిశుద్ధులుగా జీవించి నీ రాజ్యములోనికి చేరగలిగినటువంటి అర్హత కలిగిన వారంగా ఉండునట్లు మమ్మల్ని నడిపించుమని దీవించుమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాతా. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడ